సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ముఖ్యంగా ఈ వీడియోలో మీకు సైకాలజీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి క్విజ్ అండ్ టెస్ట్ రూపంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఒక ప్రశ్న చదివిన తర్వాత ప్రతి ప్రశ్నకి కూడా 30 సెకండ్ల టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టైంలో మీ క్వశ్చన్ నెంబర్తో పాటుగా మీ ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా టెస్ట్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరిచ్చే మంచి సపోర్ట్ ఒక లైక్ మాత్రమే. మీరిచ్చే లైక్స్ వల్ల మన రామ్ రమేష్ టీం అనేది మరింత ఉత్సాహంగా పనిచేస్తుంది. మనకి మొదటి ప్రశ్న వచ్చేసరికి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. క్రింది వాటిలో సరైన ప్రవచనం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 వికాసం స్వల్పకాలిక ప్రక్రియ. ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు. ఆప్షన్ 3 వచ్చేసరికి వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు. ఆప్షన్ 4 వచ్చేసరికి వికాసాన్ని ప్రాగృతీకరించలేము. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మనకి తదుపరి ప్రశ్న రెండవ ప్రశ్న. వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 వచ్చేసరికి పియర్సన్ డార్విన్ కుటుంబం. ఆప్షన్ 2 వచ్చేసరికి ప్రిమాన్ మిల్ట్రేడ్ రూత్. ఆప్షన్ 3 వచ్చేసరికి స్కాడర్ పెంపుడు శిశువులు. ఆప్షన్ 4 వచ్చేసరికి గోర్డాన్ జిప్సీ పిల్లలు. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మనకి తదుపరి ప్రశ్న మూడవ ప్రశ్న. భాషా వికాస దశలు వరుస క్రమంలో మూడవ దశ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. భాషా వికాస దశల వరుస క్రమంలో మూడవ దశ ఏంటి? ఆప్షన్ 1 వచ్చేసరికి ముద్దు మాటల దశ. ఆప్షన్ 2 వచ్చేసరికి ప్రాగ్ భాషా దశ. ఆప్షన్ 3 వచ్చేసరికి భాషావగాహన దశ. ఆప్షన్ 4 వచ్చేసరికి శబ్దానుకరణ దశ. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మనకి తదుపరి ప్రశ్న నాలుగవ ప్రశ్న. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడాకారం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 వచ్చేసరికి ఏకాంతర క్రీడ. ఆప్షన్ 2 వచ్చేసరికి సమాంతర క్రీడ. ఆప్షన్ 3 వచ్చేసరికి సహకార క్రీడ. ఆప్షన్ 4 వచ్చేసరికి దౌర్జన్య లేదా దౌర్జన్య క్రీడ. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మనకి తదుపరి ప్రశ్న ఐదవ ప్రశ్న. సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరైన జత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 వచ్చేసరికి మాతృ పితృ ప్రవృత్తి కోపం. ఆప్షన్ 2 వచ్చేసరికి కుతూహలం భయం. ఆప్షన్ 3 వచ్చేసరికి నవ్వు ఉత్సాహం. ఆప్షన్ 4 వచ్చేసరికి నిర్మాణం జుగుప్స. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి.
మనకి నెక్స్ట్ ప్రశ్న వచ్చేసరికి 6వ ప్రశ్న. జీన్ పియాజే సంజనానాత్మక వికాస దశల్లో అవిపర్యాత్మక భావనా లోపం ఈ దశకు సంబంధించినది అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. సంబంధించినది, మరి మీ ఆన్సర్ ఆప్షన్ 1 వచ్చేసరికి ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 2 వచ్చేసరికి పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 నియత లేదా అమూర్త ప్రచాలక దశ. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న వచ్చేసరికి 7వ ప్రశ్న. శిక్షల నుంచి తప్పించుకోవడానికి విధేయత దశ కింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 వచ్చేసరికి పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ 2 వచ్చేసరికి సాంప్రదాయ నైతిక స్థాయి, ఆప్షన్ 3 వచ్చేసరికి స్వీయ ఆమోద నైతిక లేదా ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ 4 సహజ నైతిక స్థాయి. మరి మీ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న 8వ ప్రశ్న. వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనకు సూచించే ప్రస్తుత నిష్పాదన ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 అభిరుచి, ఆప్షన్ 2 సహజ సామర్థ్యం, ఆప్షన్ 3 వచ్చేసరికి వైఖరి, ఆప్షన్ 4 వచ్చేసరికి నిష్పాదన. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 9వ ప్రశ్న. దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ చే చెప్పబడిన టెక్నిక్ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 వచ్చేసరికి స్వేచ్ఛా సంసర్గం, ఆప్షన్ 2 వచ్చేసరికి సమగ్రాకృతి, ఆప్షన్ 3 వచ్చేసరికి స్వప్న విశ్లేషణ, ఆప్షన్ 4 వచ్చేసరికి సమ్మోహనం. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మనకి తదుపరి ప్రశ్న 10వ ప్రశ్న. పిల్లవానికి వ్యాసరచన పోటీల్లో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగా రాయలేనని, బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలో గల రక్షక తంత్రం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 వచ్చేసరికి ప్రతిగమనం, ఆప్షన్ 2 తదాత్మీకరణం, ఆప్షన్ 3 ప్రక్షేపణం, ఆప్షన్ 4 ఉపసంహరణ. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 11వ ప్రశ్న. ప్రమీలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆ కళాశాల అంటే ఆమెకు చాలా ఇష్టం,
కానీ హాస్టల్లో ఉండడం అంటే ఆమెకు అయిష్టం, అంటే ఇష్టం లేదనమాట. ఈ సంఘర్షణ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 ఉపగమ, ఆప్షన్ 2 ఉపగమ పరిహార, ఆప్షన్ 3 పరిహార ఉపగమ, ఆప్షన్ 4 ఉపగమ పరిహార సంఘర్షణ. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి. మనకి తదుపరి ప్రశ్న 12వ ప్రశ్న. విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యానికి కారణం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 వచ్చేసరికి ఆహ్లాదకరమైన పాఠశాల వాతావరణం, ఆప్షన్ 2 వచ్చేసరికి శక్తికి మించి అభ్యసన కార్యక్రమాలు, ఆప్షన్ 3 వచ్చేసరికి సంయత గల పరీక్షల విధానం, ఆప్షన్ 4 వచ్చేసరికి విద్యార్థులు ఆరోగ్యకర అలవాట్లు. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 13వ ప్రశ్న. తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటల్లో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు. ఈ పరిశీలన రకం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 వచ్చేసరికి సంచరిత పరిశీలన, ఆప్షన్ 2 సాధారణ పరిశీలన, ఆప్షన్ 3 వచ్చేసరికి అసంచరిత పరిశీలన, ఆప్షన్ 4 స్థూల పరిశీలన. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న 14వ ప్రశ్న. సంసిద్ధత నియమం, అభ్యసన నియమం, ఫలిత నియమం క్రింది సిద్ధాంతం యొక్క ఫలితం అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 వచ్చేసరికి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 2 వచ్చేసరికి యత్నదోష అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 3 వచ్చేసరికి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, ఆప్షన్ 4 కార్యసాధక నిబంధన సిద్ధాంతం. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న 15వ ప్రశ్న. ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందటానికి ఉద్దేశింపబడ్డ పునర్బలన రకం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 ప్రత్యక్ష పునర్బలనం, ఆప్షన్ 2 పరోక్ష పునర్బలనం, ఆప్షన్ 3 స్వీయ పునర్బలనం, ఆప్షన్ 4 రుణాత్మక పునర్బలనం. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు సైకాలజీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే క్విజ్ అండ్ టెస్ట్ రూపంలో కండక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో చాలా టెస్ట్లు అయితే నడుస్తూ ఉన్నాయి.
ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి ఆ టెస్ట్లు కూడా రాయండి, మీకు 100% ఉపయోగపడతాయి. చాలామంది వీడియోల్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడకుండా కొన్ని బిట్లను స్కిప్ చేస్తూ ఉన్నారు. మీ వల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదు. మీకు నమస్కారం, మీరు మా వీడియోలు అయితే చూడకండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.